టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గర్భగుడిని వరద నీరు ముంచెత్తినట్లుగా తెలుస్తోంది. ఏడుపాయల మూడో బ్రిడ్జ్ వద్ద వరకు కూడా వరద నీరు వచ్చి చేరింది. ప్రమాదకర స్థాయిలో నీటి ప్రవాహం అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. గత 2 నెలల నుంచి కూడా ఏడుపాయలను వరద నీరు ముంచెత్తుతూనే ఉంది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా సూచిస్తున్నారు అధికారులు. గత 10 ఏళ్లలో ఏడుపాయల వద్ద ఇలాంటి భీకర వరద రాలేదు అని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉగ్రరూపం దాలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మెదక్ జిల్లాలోని చారిత్రక ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వద్ద పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. మంజీరా నదికి పోటెత్తిన భారీ వరద కారణంగా ఆలయ ప్రాంతం జలమయమైంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో ఏడుపాయల ఆలయం గత 15 రోజులుగా వరద నీటిలోనే చిక్కుకుపోయింది. సింగూరు ప్రాజెక్టు నుంచి ఏకంగా 1,20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో మంజీరా నదికి ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తిందని చెప్పుకోవచ్చు. గత 10 ఏళ్లలో ఏడుపాయల వద్ద ఇంతటి భీకర వరద రాలేదని కూడా స్థానికులు చెప్తూ వస్తున్నారు. వరద ప్రవాహం తీవ్రతకు ఆలయ ప్రాంగణంలో ఉన్న నిర్మాణాలకు భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా గర్భగుడి మండపం పైభాగంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన షెడ్డు పూర్తిగా వరదలోనే కొట్టుకుపోయింది. అంతేకాకుండా ప్రసాదాల పంపిణీ కేంద్రం షెడ్డు కూడా నదీ ప్రవాహానికి ధ్వంసమై కొట్టుకుపోవటం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదకర స్థాయిలో నది ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఆలయానికి వెళ్లే 3 ప్రధాన మార్గాలను పోలీసులు పూర్తిగా మూసివేశారు. భక్తులు ఎవరూ కూడా ఆలయ దర్శనానికి రావద్దని కూడా అధికారులు కఠినంగా హెచ్చరికలైతే జారీ చేస్తున్నారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి నుంచి ఏడుపాయలకు వెళ్లే మొదటి వంతెన వద్ద బారికేడ్లను అయితే ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే భక్తులు పాపన్నపేట మండలం నాక్సాన్పల్లి మీదుగా మాత్రమే ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని కొల్చారం పోలీసులు కూడా సూచిస్తూ ఉన్నారు. మంజీరా నది ఉధృతి కొనసాగుతూ ఉండడంతో అధికారులు పోలీసులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. సింగూరు ప్రాజెక్టు ఎగువన సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తూ ఉండడంతో సింగూరు ప్రాజెక్టు నుండి దిగువకు రికార్డు స్థాయిలో 1,24,000 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. భారీ ప్రవాహం కారణంగా మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంది. దీని ప్రభావంతో వనదుర్గ ప్రాజెక్టు కూడా పొంగి పొర్లుతోంది. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం నీట మునిగి ఏకంగా 43 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. తాజాగా శనివారం వరద ప్రవాహం మరింత పెరగడంతో ఆలయం ముందున్న ప్రసాదం కౌంటర్ కూడా పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది. ప్రస్తుతం భక్తుల దర్శనం కోసం రాజగోపురంలో ప్రత్యేకంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకి తెలుస్తోంది. అలాగే మంజీరా నది వరద ఉధృతి కారణంగా జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. నదీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు 1,20,000 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి పూర్తిగా మునిగిపోయాయి. ఏడుపాయల మొదటి బ్రిడ్జ్ పై నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిపివేశారు పోలీసు సిబ్బంది. ఎల్లాపూర్ బ్రిడ్జ్ పై కూడా వరద ప్రవాహం పెరగడంతో మెదక్, బోడమటిపల్లి వైపు వెళ్లే ప్రజల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఈ 2 బ్రిడ్జిలపై వచ్చే ప్రయాణికులు ఇతర ప్రయాణ మార్గాలను ఎంచుకోవాలి అంటూ కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు.